దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రతి ఒక్క వ్యక్తి పట్ల దేవుడు ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉంటాడని ఎప్పుడూ చెప్తుంటాను. ఆ ప్రణాళికని మనమే గుర్తించమండి, మనమే ఆలోచించం. దేవుడు ఎప్పుడు కూడా ఆ ప్రణాళికను గొప్ప చేయాలని, ఆ ప్రణాళికను గొప్ప చేసి ఉన్నతమైన శిఖరాల మీదకి ఎక్కించాలని దేవుడి ప్లాన్. నేను నీకు ఒక మాట చెప్తున్నాను, ఇది నువ్వు రాసి పెట్టుకుంటావో గుర్తుపెట్టుకుంటావో ఎలా తీసుకుంటావో తెలియదు, కానీ నీకంటూ ఒక టైం రాబోతుంది. నీకంటూ ఒక టైం రాబోతుంది. నిన్ను బాధించిన వాళ్ళు, నిన్ను దుఃఖపెట్టిన వాళ్ళు, నిన్ను అవమానించిన వాళ్ళు, నిన్ను ఏడిపించిన వాళ్ళు, వీళ్ళందరూ నువ్వు మర్చిపోయావేమో, కానీ దేవుడు మర్చిపోలేదు. దేవుడు మర్చిపోలేదు. నిన్ను బాధ పెట్టిన వాళ్ళు, నిన్ను దుఃఖపెట్టిన వాళ్ళందరినీ దేవుడు గుర్తుపెట్టుకున్నాడు. అయితే నీకు చెప్తున్నాను, నీకు ఒక టైం రాబోతుంది. ఈ టైంలో నువ్వు దేవుని మీద ఆనుకుంటే చాలు, నువ్వు దేవుని మీద నిలబడితే చాలు, దేవుని వైపు నువ్వు చూడగలిగితే చాలు. దాసుని యొక్క కళ్ళట తన యజమాని చేతి తట్టును, దాసురాలి కనులట దాసురాలి యొక్క కనులు తన యజమానురాలి యొక్క చేతి తట్టును ఉన్నట్టు కీర్తనలో అద్భుతమైన మాట రాసింది. నేను చెప్తున్నానండి, నీ యొక్క దృష్టి దేవుని వైపు, నీ యొక్క మనసు దేవుని వైపు, నీ యొక్క ఆలోచన దేవుని వైపు పెట్టు. పోనీయొద్దు. ఇప్పుడు ఈరోజు ఉన్న ఉద్యమం, లేకపోతే ఈరోజు కలిగి ఉన్న ఆ యొక్క దేవుని మీద విశ్వాసం, అది నిరంతరం ఉండాలి. నీకంటూ ఒక టైం రాబోతుంది. డెఫినెట్లీ నీ జీవితంలో ఒక బలమైన కార్యాన్ని దేవుడు చేయటానికి సిద్ధమై ఉన్నారు. చూడండి, దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు యేసేపుని. కానీ యేసేపు జీవితంలో జరుగుతున్న సిచ్యువేషన్స్, ఇబ్బందులు, ఆటంకాలు, అవరోధాలు ఎన్నో అతన్ని కృంగదీయటానికి, నెట్టివేయడానికి, అతని లోకంలో ఉండకుండా పూర్తిగా పాపంలో పడవేయటానికి ఎన్నో ప్రయత్నాలు. ఈరోజు నీకు జరుగుతుంది అదే. ఈరోజు నిన్ను పడగొట్టడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ ఒకటి మాత్రం బాగా గుర్తుపెట్టుకో, ఎన్ని ప్రయత్నాలన్నా జరగని నీతో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు. నిన్ను నడిపించువాడు బలవంతుడు, పాపము లేనివాడు, లోకములో ఉన్న వాటికన్నా, ఉన్న వాళ్ళందరికన్నా పరిశుద్ధుడు, పాపము లేని ఒకే ఒక్క దేవుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆయన నీకంటూ ఒక టైం పెట్టుకున్నాడు. నేను చాలాసార్లు ఈ మాట చెప్పాను. నీకంటూ ఒక క్యాలెండర్ ఉంది, నీకంటూ ఒక డేట్ ఉంది, నీకంటూ ఒక టైం ఉంది. దేవుడు ఇది ఆల్రెడీ పెట్టేసుకున్నాడు. పలానా 400 సంవత్సరాల తర్వాత, 430 సంవత్సరాల తర్వాత నేను మరలా విడిపిస్తానని అబ్రహాముతో ఇశ్రాయేలు ప్రజల గురించి ముందుగా దేవుడు చెప్పాడు. అంటే ఇశ్రాయేలు ప్రజలు ఏ డేటున రావాలో, ఏ టయానికి రావాలో, ఇవన్నీ దేవుడు ఆల్రెడీ రాసి పెట్టేసుకున్నాడు. కాబట్టి ఒక టైం దేవుడు పెట్టేశాడు. అందుకనే ఆ టైం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా నువ్వు అసలు బాధపడాల్సిన అవసరం లేదు. అక్కడ ఎవరిని వాడుకుంటున్నాడు, అక్కడ ఎవరిని నిలబెట్టుకుంటున్నాడు, అది ఎలా జరిగిద్దో మనకు తెలియదు, కానీ విడిపించటం మాత్రం తథ్యం, విడిపించటం మాత్రం కన్ఫామ్. దీంట్లో అసలు సందేహించాల్సిన విషయమే లేదు. దేవుడు ఆ టైంలో ఎవరినైనా వాడుకొని, ఎవరినైనా నిలబెట్టుకొని నీకు అద్భుతం చేసి పెడతాడు. కానీ నేను చెప్తున్నాను, నీ మోకాలకి పొదును పెట్టు, నీ నోరు స్తుతించాలి, నీ నోరు గణపరచాలి. అపవిత్రమైన వాటికి చోటు వద్దు. దేవుని మీద ఆనుకొని దేవుని వైపు చూడగలిగితే బలమైన దేవుడు ముందుగానే చెప్తున్నాడు. ఇదిగో నీ వల్ల ఇది ఎంతమంది నీ పిల్ల తరాలన్నీ కూడా 400 సంవత్సరాలు, 10 సంవత్సరాలు అక్కడ బానిసత్వం చేస్తారు. ఆ తర్వాత నేనే విడిపిస్తాను అని అన్నాడు. ఇప్పుడు దేవునికి ఒక డేట్ ఉంది, అట్లాగే నీకు ఒక డేట్ ఉంది. ఇంకొక మాట కూడా చెప్తాను. యేసేపుని చూడండి. యేసేపు ముందుగా కలిసి ఎలాంటి సిచ్యువేషన్స్, ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి అనేది కాకుండా ముందుకు ఒక కలిసి, నేను నీ అన్నల ఎదుట ఇదిగో పంట విషయంలో నేను ఇట్లా గొప్ప చేయబోతున్నాను. అక్కడ చూపించాడు. ఆ పంట మోపు నిలబడి ఉంది. దానికి అర్థం ఏంటంటే భోజనం. ఆకాశ నక్షత్రాలంటే జనాభా. దేవుడు ఎలా ఆశీర్వదించబోతున్నాడనే సంగతి దేవుడు ముందుగానే బయలుపరిచాడు. చూడండి, దేవుడు పెట్టుకున్న ఒక టైం వస్తుంది. ఆ టైం వచ్చినప్పుడు చెరసాల నీకు తోడుగా ఉండదు. నీకు టైం వస్తుంది. నిన్నిప్పుడు దాకా బంధించిన చెరసాల నిన్ను బంధించలేదు. సంఖ్యలు నిన్ను బంధించలేవు. మనుషులు నిన్ను బంధించలేరు. దగ్గర వారు, అయిన వారు, చుట్టాలు, బంధువులు, స్నేహితులు, ఎవడో నిన్ను బంధించలేడు. నీకంటూ ఒక టైం వస్తుంది. యేసేపుకు వచ్చిన టైం నీకు వస్తుంది. చెరసాల బంధించలేకపోయింది.
మనుషులు బంధించలేకపోయారు, అధికారం బంధించలేకపోయింది, ప్రభుత్వాలు బంధించలేకపోయినాయి. దేవుడు ఒక వ్యక్తిని విడిపించాలనుకుంటే, నేను నీకు అదే చెప్తున్నాను, దేవుడు నిన్ను విడిపించడానికి ఆయన ఒక టైం పెట్టాడు, అది రాబోతుంది. నిన్ను నీవు పూర్తిగా జాగ్రత్తగా కాపాడుకో, నిలదొక్కుకో. నిన్ను నీవు ఖచ్చితంగా నీకు టైం వస్తుంది. ఆ టైం నీ ఎడల కార్యం జరగబోతుంది. ఆ టైం వస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఆ టైం ఎలా ఉంటుందో తెలుసా? వస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా? ఏ కళ అయితే ఇచ్చాడో, ఏ దర్శనం అయితే ఇచ్చాడో, ఏ మాట అయితే ఇచ్చాడో దేవుడు నీ జీవితంలో కొన్ని దర్శనాలే కానీ, కొన్ని కళలే కానీ, కొన్ని దేవుడి మాటలు ఇస్తుంటే ఇట్లా సేవకుల ద్వారా మాట్లాడటమే కానీ, ఇవన్నీ నీ జీవితంలో ఆటోమేటిక్గా ఇవన్నీ నెరవేర్పులోకి వస్తే ఎలా ఉంటుందో తెలుసా? చూడండి, నిన్ను అవమానించిన వాళ్ళు, నిన్ను తక్కువగా చూసిన వాళ్ళు, నిన్ను దొక్కపెట్టిన వాళ్ళు, నిన్ను అవమానించిన వాళ్ళు, నిన్ను బాధించిన వాళ్ళు, వీళ్ళందరూ నీకు మోకాళ్ళు వేస్తారు. నీకు మోకాళ్ళు వేసి నీకు లోబడిపోయి నువ్వేం చెప్తావో, నువ్వేం చెప్పినా వినడానికి వాళ్ళు సిద్ధమైపోతారండి. దేనికైనా లోబడిపోతారు. ఎందుకనంటే ఇక అది నీ టైం, నీకంట టైం వస్తుంది. నా చేతిలో చాలామంది మైక్ లాగేసుకున్నారు, కానీ వాళ్ళ చేతులతో మైక్ ఇవ్వటానికి కొంచెం టైం పట్టింది. ఆ తర్వాత ఖచ్చితంగా దేవుడు మర్చిపోడండి. లాగేసుకున్న వాళ్ళు తిరిగి ఇచ్చే ఆ స్థితికి దేవుడు తీసుకొస్తాడు. నిన్ను వద్దు అన్నవాళ్ళు నువ్వే కావాలంటారు. నిషేధించబడిన రాయి తలకు మూలరాయిగా మార్చబడతావు నీవు. రాయి నువ్వు వద్దనుకున్నారు, కానీ ఈ రాయి లేకపోతే ఇది పునాది ఆగదో, లేకపోతే ఈ గోడ ఆగదో, ఈ ఇల్లు ఆగదో అనే రేంజ్కి, స్థాయికి నిన్ను దేవుడు తీసుకొస్తాడు. దీంట్లో సందేహం లేదు. ఈ మాట గుర్తుపెట్టుకో. దావీదు జీవితంలో కూడా ఇదే జరిగింది. అందరూ చిన్న చూపు, కానీ దేవుడు పెద్ద చూపు చూశాడు. నిన్ను చిన్న చూపు చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా గుర్తుపెట్టుకో. నువ్వు చెప్పు, దేవుడు నన్ను పెద్ద చూపు చూస్తున్నాడు, నన్ను గొప్పగా చూస్తున్నాడు. నువ్వు చూడొచ్చు, నువ్వు చూడకపోవచ్చు, మీరు ఎవరు చూసినా చూడకపోయినా నా దేవుడు పెద్దగా చూస్తున్నాడు. తన హృదయంలో ఒకే భావన అండి, నా దేవుడు ఖచ్చితంగా నాకు కృపిస్తాడు, నన్ను ఉన్నతమైన శిఖరాల మీదకి ఎక్కిస్తాడు. అలా ఉన్నాడు. నెంబర్ 8 దావీదు. నెంబర్ 8ని దేవుడు నెంబర్ 1గా మార్చాడు. దీనికంటూ ఒక టైం వస్తుంది, మొదట్లోనే రాదు. నెంబర్ 8 నెంబర్ 1కు రావడానికి కారణం దేవునితో నిలిచి ఉండటం, దేవుని యొద్ద అన్నికి మనికి నిలబడటం. ఒక టైం వచ్చేంత వరకు మౌనం అవుదామండి. ఒక టైం వచ్చేంత వరకు స్తుతి పెంచుదాం. ఒక టైం వచ్చేంత వరకు కృప పొందుకుందాం. ఒక టైం వచ్చిందా, గొల్యాతు కాదు కదా, సౌలు కాదు కదా, ఎవడు నిలబడలేరు అంతే. నీకంటూ టైం వస్తుంది. మరొక వ్యక్తి